10 ఏళ్ల పాలనలో పాలమూరుని ఎండబెట్టిందెవరు? కేసీఆర్ పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదా? అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ కావడంతో మరి ఈ సెషన్లో మరోసారి నీటి యుద్ధం తప్పదా? ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో కృష్ణా గోదావరి జలాలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఏపీ తెలంగాణ మధ్య నీటి పంచాయతీతో పాటు పాలమూరు రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చిస్తారు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ఆరోపణలకు అసెంబ్లీ వేదికగా కౌంటర్ ఇస్తామంటోంది సర్కార్. అందుకోసం అన్ని డాక్యుమెంట్స్ ను తీయించారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం జరిగిన మంత్రుల సమావేశంలో ఇరిగేషన్ అంశాలపైనే కీలకంగా చర్చించారు ముఖ్యమంత్రి. అప్పట్లో ప్రాజెక్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మంత్రులకు చూపించారు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతో కృష్ణా నీటి కేటాయింపుల్లో తెలంగాణకు ఎలా నష్టం కలిగిందన్న అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అన్నారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందని కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే నీటి సమస్య తీరుతుందని అనుకున్నాం, కానీ కేసీఆర్ పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాలనలో పాలమూరును ఎండబెట్టారన్నారు. ఈ తెలంగాణ భూములు బీళ్ల నుంచి పాడి పంటలతో సస్య సామలమైతాయని ఈ ప్రాంతం అనుకున్నది. 10 సంవత్సరాలు 2 సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఏ ఎకరాకు నీళ్లు ఇవ్వలే. కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు ఆనాడు మొదలుపెట్టిన భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, డిండి కావచ్చు, నేను కొట్లాడి సాధించిన మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో నెంబర్ 69 కావచ్చు. 10 ఏళ్ళు మనకు అన్యాయం చేసిర్రు, మన పాలమూరుని ఎండబెట్టిను. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 2028లో కాంగ్రెస్ ని ప్రజలు బొందపెట్టడం ఖాయమన్నారు. పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి సొంత జిల్లానే రేవంత్ దగా చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ జలద్రోహాన్ని అసెంబ్లీలో ఎండగడతామన్నారు. అడ్డంగా దొరికిపోవడం, ఆగమాగం కావడం రేవంత్కు అలవాటే అన్నారు. పనికిమాలిన శపథాలు చేయడం, పత్తా లేకుండా పారిపోవడం రేవంత్కు మామూలే అన్నారు.